ఎఫ్డీసీ ఇటీవల ఏర్పాటయింది కదా, ఏపీ ఎఫ్డీసీ ఇటీవల ఏర్పాటయింది. మొత్తం కూడా అక్కడ కూడా ఏపీలో ఇండస్ట్రీ డెవలప్మెంట్కి చేయాలని అన్నారు. కానీ ఇంతవరకు మళ్ళీ ఎటువంటి కార్యాచరణ లేదు. ఎందుకు ఏంది స్తబ్దత వస్తుంది, ఏంటి ఇది? ఎక్కడ ఏపీలో కూడా ఎఫ్డీసీ మననే ఏర్పాటు చేయడం జరిగింది. దానికి భరత్ భూషణ్ ఇది అవ్వటం జరిగింది. మొత్తం మొన్నగా చేశారు, చేస్తారో లేదు చేస్తారు, చెయ్యాలి కదా. ఆల్రెడీ నాటకాలు మొదలెట్టినట్టున్నారు. నాటకాలు ఇది సినిమాలకు కూడా అవార్డులు వేస్తారనుకోండి, నంది అవార్డు చేస్తారన్నారు, మిగిలిన చేస్తారు మెల్లిగా. మీరు అడుగుతున్నారు, అవార్డులు అడుగుతున్నారు, కానీ అటు నుంచి ఏం రెస్పాన్స్ ఏం రావట్లేదు. ఇస్తామంటున్నారు, ఇంతవరకు అది కార్యరూపం దాల్చట్లేదు కదా. అంటున్నారు కదా, ఇస్తారు, చూద్దాం. ఇప్పుడే కమిటీ వేశారు, చేస్తారు. ఈగానే మొదలెడితే అట్ట నెల కూడా అవ్వకుండా మీద పడిపోయి చేయలేదు అంటే చేద్దాం, చేస్తారు. మీ సినిమాకి టికెట్ ధరలు ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది, పాప్కార్న్ సమస్య అయిపోయింది మీ సినిమాకి. టికెట్ ధరలేండి, పాప్కార్న్ సంగతి నేను చేయలేను, కానీ సినిమా టికెట్ ధరలు ఏం మామూలుగా నార్మల్గానే ఉంటాయి. మామూలుగా చాలా తక్కువ, అంటే రీజనబుల్గా సింగిల్ స్క్రీన్ నార్మల్ ఎట్లా ఉన్నాయి అటు రూపాయి కూడా పెంచాం అంతే. ఎందుకంటే మొన్న రామ్ చరణ్ గారు ఒక మాట అన్నారు, టికెట్ ధరలు కాదు, ఆ లోపలికి వెళ్ళిన తర్వాత పాప్కార్న్ ధరలు చూసి జనాలు థియేటర్ రావట్లేదు అనేసి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది నిజంగా ఉందా? టికెట్ ధరలు తక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు, లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అవి చూసి ఆ కూల్ డ్రింక్ తర్వాత పాప్కార్న్ వీటి వల్లనే రావట్లేదు అనేది మన ఇటీవల ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ సార్. ఆయన 10 ఏళ్ళ నుంచి నేను ఇస్తున్నాను కదా, ఇవాళ కొత్తగా ఆయన ఇచ్చాడేమో తెలియదు, కానీ ఆయన ఇచ్చింది నాకు తెలియదు. పాప్కార్న్ రేట్ ఎక్కువ ఉంది, అది ముందు నుంచి చెప్తున్నాం కదా, చెప్తున్నాము. మధ్యలో గవర్నమెంట్ 2-3 సార్లు చేసింది, ఇన్స్పెక్ట్ చేసింది, తగ్గించమన్నారు, తగ్గించారు, మళ్ళీ పోయింది. తెలంగాణ గవర్నమెంట్ చేసింది, ఆంధ్ర గవర్నమెంట్ చేసింది, మళ్ళీ వదిలేశారు, మళ్ళీ తగ్గిస్తారేమో చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి గారు ఒక మాట చెప్పారు మొన్న, ఒక ఇది పెద్ద సక్సెస్ మీట్లో స్పీచ్ ఇస్తూ, అవార్డ్స్ అనేది కొన్ని సందర్భాలు రాకపోయినా బాధపడిన అవసరం లేదు, కానీ కొన్ని సందర్భాలు అవార్డులు వస్తున్నాయంటే వేరే దారిలో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది, అవార్డులకు వచ్చే దారి కూడా వేరున్నట్టుగా ఆయన మాట్లాడారు. ఇది మీకు కూడా తెలుసు, ఇది ఇప్పుడు దాకా చాలా రోజులు అవుతుంది. అది దానిపైన మీరేమంటారు సార్? ఇక నాకు తెలీదమ్మా, ఉండుంటాయి, ఉన్నాయో మరి ఆయన చెప్పారంటే ఉందేమో నాకు తెలీదు. మన సౌత్కి ఎక్కువ అవార్డులు రావు, మిగతాది నార్త్ సైడ్ అయితే వాళ్ళకి అవార్డులు వస్తుంటే మనలో ఎందుకు వాళ్ళు ఈ డిఫరెన్స్ చూపిస్తారో అనేది ఆయన మాట్లాడడం జరిగింది. అదేం లేదు, ఏదో జరుగుతూ ఉంటాయి మామూలు రొటీన్. అవార్డులలో అక్కడ రాజకీయం ఏమైనా ఉంటుందా సార్? రాజకీయాలు ఉండవు, లాబింగ్ ఉంటుంది, దాన్ని బట్టి ఉంటుంది, అంతా జరుగుతూ ఉంటుంది. లాబింగ్ డెఫినెట్గా ఉంటుంది. నేను చేసుకుంటే నాకు వస్తుంది, నువ్వు చేసుకుంటే నీకు వస్తుంది, తెలిసిందే కదా, రహస్యం ఏముంది. ఓకే సార్.